ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సభ ప్రాంగణానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు అఖిలాంధ్ర ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతలను అపారంగా చూరగొన్న మహానాయకుడు, మన అందరి అభిమాన అందాల కథానాయకుడు, నందమూరి నటసింహం, హిందూపూర్ శాసనసభ్యులు
శ్రీ బాలకృష్ణ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కానీ తొందరగా అట్లే కొంచెం అందరికీ ఈరోజు ఈ చారిత్రాత్మక ఘట్టం జరుగుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అమరావతి మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని శంకుస్థాపన అలాగే పనుల ప్రారంభోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అశేష జన సమూహానికి, ఇసుక వేస్తే రాలినంత ప్రజానికానికి ఎంతో అభిమానంతో మన రాజధాని, మనం కలలు కంటున్న రాజధాని యొక్క ఈ శంకుస్థాపన సందర్భంగా విచ్చేసిన అందరూ కూడా ముందుగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకి, అలాగే మిగతా జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, అలాగే సర్పంచులందరికీ, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో తమ భూదానం చేసిన రైతు అన్నలందరికీ కూడా అలాగే తెలుగుటి ఆడపడుచులకు, పిన్నలకు, పెద్దలకు, నా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా, పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈనాడు నేను చెప్పినట్టు చారిత్రాత్మక ఘట్టంలో మనం గత చరిత్రకి వెళ్తే అలనాడు మన గడ్డ నడిబొడ్డున ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో విదేశాల నుంచి విద్యార్థులను రప్పించి పోషించి విద్యాదానం చేశాం. రామప్ప దేవాలయంలో నీళ్లపైన రాళ్లను తేలించి అపూర్వ శిల్ప కల్పనా చాతుర్యం చూపించాం. అమరావతి గుళ్ళలో బౌద్ధ వాంగ్మయానికి ప్రాణప్రతిష్ఠ చేశాం. సింహపురి, మధ్యపురి ఓడల నుంచి ఖండాంతరాలతో వ్యాపారాలు సాగించాం. ఊరుగొల్లు కోటలో, సామగరిడిలో కాకలు తేలిన మేటి పోటీ జగజ్జట్టులను తయారు చేసి దేశాలకు పంపించాం. అటువంటి ఎంతో ఘన చరిత్ర కల మన ఈ యొక్క తెలుగు జాతి, తెలుగు గడ్డ, అటువంటి ఈ గడ్డలో ఈనాడు రాష్ట్రాలు విడిపోయినాయి, రెండు రాష్ట్రాలకు ఏర్పడింది. ఈరోజు ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క రాజధాని మామూలు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఇంతకుముందు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అలాగే ఈ రాజధాని కూడా అనూహ్యమైన రీతిలో మన దేశంలోనే కాదు మన ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధానిని ఆయన సారథ్యంలో తప్పకుండా త్వరగతిన పూర్తి కావాలని, అలాగే ఈ శుభ సందర్భంగా ఈరోజు విజయదశమి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే, ఈరోజు దశమి ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. అటువంటి ఈ పర్వదినాన ఈ యొక్క రాజధాని యొక్క శంకుస్థాపన జరగడం, అది మన ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరగడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. త్వరగతిని పూర్తయ్యి, అలాగే ఆ భగవంతుడు మీ అందరు కూడా ఆయుర ఆరోగ్యాన్ని, కీర్తి ప్రతిష్టల్ని, భోగభాగ్యాలని, సిరి సంపదల్ని, సంపూర్ణ ఆయుష్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఇక్కడ పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో చక్కగా అద్భుతంగా ఎండను కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో, మీరిచ్చిన ఉత్సాహంతో, ఎంతో ఈ అద్భుతమైన ఈ యొక్క సందర్భాన్ని వారు ఇచ్చిన ఉత్సాహంతో ఎంతో అద్భుతంగా వాళ్ళు ప్రదర్శించారు. వాళ్ళందరూ కూడా నా ఒక కళాతల్లి ముద్దు బిడ్డగా, నా తోటి కళాకారులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఏ పేరు దేశభక్తికి ప్రతిబింబము, ఏ పేరు దేశభక్తికి ప్రతిబింబము, ఏ పేరు భారతీయ ఆత్మకు ప్రతిరూపము, ఏ పేరు కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సమస్త భారతీయుల హృదయ నాదము, ఏ పేరు దేశ విదేశాలలో భారతీయత దివ్య సందేశాన్ని ప్రతిబింబిస్తోందో, ఏ పేరు నవీన భారత నిర్మాణానికి అంకితమై నిలుస్తోందో, ఏ పేరు నిరుపేద భారతీయుడి ఆశా దీపమో,
ఏ పేరు శక్తి, సహనం, ధైర్యం, వీరత్వం, శూరత్వం, భారతీయతకు ప్రతీకగా నిలుస్తోందో ఆ పేరే మోదీ, నరేంద్ర మోదీ. మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారచి వచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ, దుర్గామాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఇది బమ్మెరె పోతనామాచ్యుని ఆంధ్ర మహాభాగవతంలోని అపూర్వమైన పద్యం. బెజ్జ మహాదేవి పేరుతో నిర్మితమైన ఈ బెజవాడలోని, ఈ విజయవాడ మహానగరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువుతీరి నిఖిల జగతిని సంరక్షిస్తున్న ఆ దుర్గమ్మ తల్లి మహత్వాన్ని కీర్తిస్తూ తెలుగు భాషా సౌందర్యానికి పట్టాభిషేకం చేసిన గొప్ప పద్యమిది. ఈ విజయదశమి పర్వదినాన ఆ దుర్గమ్మ మనందరికీ సకల శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ మన ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం దిగ్విజయం కావాలని ఆ తల్లిని కోరుకుంటూ ప్రజాభారతి అమరావతి. ప్రజా సమైక్య నినాదమే అమరావతి, ప్రజా సహకారపు అద్భుత స్పందనే అమరావతి. తెలుగు ప్రజల ముద్దుబిడ్డ అమరావతి, మన అమరావతి, మన మట్టి, మన నీరు, మన అమరావతి. నా ఇటుక, నా త్యాగం, నాది అమరావతి. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ భారతదేశపు దివ్య క్షేత్రాల మట్టి నుండి, దివ్య జలాల సంపద నుండి అమరావతి ఆవిర్భవాన్ని నిశ్చయించి, నిర్ణయించి, సుదీర్ఘ కార్యాచరణకు ఉద్యమించి అతి స్వల్ప వ్యవధిలో అపూర్వమైన విజయాన్ని అందుకుంటున్న దీక్షా దక్షుడు, మహామేధావి, ప్రజా ప్రేమికుడు, జాతి నిర్మాణ సంకల్ప సిద్ధుడు, నవ్యాంధ్ర యుగకర్త మన నారా చంద్రబాబు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క తెలుగువారే కాదు, దేశ విదేశాల్లోని వదాన్యులు, మాన్యులు, మహనీయులు ఎందరెందరో నా ఇటుక అనే భావనకు స్పందించి అమరావతి మహానగరాన్ని నిర్మించడానికి సంసిద్ధులవుతున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుండి ఉత్సవంగా తరలి వస్తున్న ప్రజా వాళ్ళు తెస్తున్న మట్టి, నీటితో ఈ మహానగర శంకుస్థాపన జరగబోతోంది. ఆ మహోన్నత సమయం ఆసన్నమైంది. ప్రజల నమ్మకమే పునాది అన్న ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దివ్య ఫలం ఇంకొద్ది క్షణాల్లో మనందరి ఆశాకిరణం, భారతదేశ అరుణోదయం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దివ్య హస్తాలతో ప్రారంభం కానుంది. మన ప్రజా రాజధాని అమరావతి శంకుస్థాపన మహోత్సవం జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనుటకు ఇక్కడికి విచ్చేయనున్న రాష్ట్ర, కేంద్ర, అంతర్జాతీయ అతిరథ మహారథులందరికీ స్వాగతం, శుభ స్వాగతం. విచ్చేసిన ఎందరో మహానుభావులకి అందరికీ వందనం, అభివందనం, పాదాభివందనం. ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు అమరావతి గ్యాలరీని సందర్శిస్తున్నారు. అమరావతి గత వైభవాన్ని, చరిత్రను, ఔన్నత్యాన్ని తిలకిస్తారు, పులకిస్తారు. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. డాక్టర్
వందే మాతరం శ్రీనివాస్ వారి గళంతో మళ్ళీ ఈ నేలకి ఊపిరి పోసిన రైతులకి వందనం చెప్తూ రైతుకి వందనం. చెక్ 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 హలో హలో విచ్చేసిన అందరికీ నమస్సులు. ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న కోట్లాది మంది తెలుగు ప్రజలందరికీ నమస్సులు తెలియజేసుకుంటూ, ఈ రాజధాని నిర్మాణానికి ఎవరైతే రైతులు తమ భూముల్ని త్యాగం చేశారో వారిని స్మరిస్తూ అనంత శ్రీరామ్ రాసిన ఈ పాట. తాజ్ మహల్ తాజ్ మహల్ తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలను మరువలేము. అమరావతి అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల్ని మరువలేము. ఓ అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతుల్ని మరువలేము. రెడీ ప్లే ప్లే. రైతుకి వందనం, అన్నదాతకి వందనం, భావితరాల భాగ్య విధాతకి, భావితరాల భాగ్య విధాతకి, నవ్యాంధ్ర ప్రగతి నిర్మాతకి, మన అమరావతి తొలి నిర్మాతకు పాదాభివందనం, పాదాభివందనం. రైతుకి వందనం, రైతుకి వందనం, అన్నదాతకి వందనం, రైతుకి వందనం, అన్నదాతకి వందనం. పున్నమి పున్నమి చంద్రులో, హే పున్నమి పున్నమి చంద్రులో, పున్నమి పున్నమి చంద్రులో. వందనాలు వందనాలు వేల వేల వందనాలు. కృష్ణాయ పాలెం, లింగాయ పాలెం, తాళ్ల పాలెం, వెంకట పాలెం, పిచ్చుకల పాలెం, ఎర్రపాలెం, బుర్రుపాలెం, కొండరాజు పాలెం, అబ్బరాజు పాలెం, ఉద్దండరాయుని పాలెం. పల్లె పల్లె రైతులకి పాదాభివందనం. వందనాలు వందనాలు వేల వేల వందనాలు. వందనాలు వందనాలు వేల వేల వందనాలు. చంద్రబాబుపై నమ్మకముంచి ముందుకు వచ్చిన భూములనిచ్చి, చంద్రబాబుపై నమ్మకముంచి ముందుకు వచ్చి భూములనిచ్చి, అందమైన రాజధానిని, అద్భుతమైన భవిష్యత్తుని, సరే వదిలేండి మనం చెప్తే విల్ గెట్ ద రిఫ్లెక్షన్. శంకుస్థాపన గురించి చెప్పాలి.
పూజా కార్యక్రమం జరుగుతోంది. నరేంద్ర మోడీ గారి దివ్య హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభమైంది. ధన్యవాదాలు వందే మాతరం శ్రీనివాస్ గారు మరియు బృందం. అంటే ఈ టైం మేము వద్దున్నారు. అద్భుతమైన సమయం, మహోన్నతమైన సంకల్పం. మీ అందరి కరతాళ ధ్వనులతో ఒక్కసారి మన రాజధాని, ప్రజా రాజధాని అమరావతి జయ హో, జయ జయ హో అమరావతి. చెప్పండి ఇన్స్ట్రక్షన్స్. రత్నాన్యాసం, శిలాన్యాస్,
వేద ఆశీర్వాదం. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి. శంకుస్థాపన కార్యక్రమం మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మీ అందరి అభిమానంతో ఆశీర్వాదంతో మన ప్రజా రాజధాని శంకుస్థాపన మహోత్సవం. నౌ we heartily humbly request our beloved people's Prime Minister Sri Narendra Modi Garu to grace this historic occasion. Sir, welcome to people's capital, Amaravati. We also request Sri E.S.L. Narasimhan Garu, Governor of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu, Chief Minister of Andhra Pradesh, Sri N. Venkaya Naidu Garu, Union Minister of Parliamentary Affairs, Urban Development, Housing and Urban Poverty Alleviation, Sri P. Ashok Gajapati Raj Garu, Union Minister of Civil Aviation, Sri S. నిన్ను ఏమో అందరూ నడి రోడ్డున నిలబెడితే నలుదిక్కులు కలుపుకొని నడిబొడ్డే అనువని గుంటూరు ఘాటుతనం గుండెలోన నింపుకొని కృష్ణమ్మ కెరటాలను తలకురులుగా మార్చుకొని తుళ్ళూరు నేల తల్లి ఒడిలో పురుడోసుకొని నలు చెరువుల నీటితోటి ప్రతి ఊరి మన్నుతోటి కట్టనున్న అసలు సిసలు ఆంధ్రదేశ రాజపురి సరికొత్తగా తన దిశనే నలు దిశలా విస్తరించ విశ్వఖ్యాతి ఆర్జించ పుట్టనున్నది ఈ విజయదశమికి. నగరమా విశ్వనగరమా, నగరమా అమరావతి నగరమా, నీ జన్మమే ఆంధ్రజాతి పునర్జన్మమా, పులకించిన పర్వమా అభివృద్ధే ధ్యేయమా, ఆంధ్రమా ఆంధ్రమా, నగరమా అమరావతి నగరమా, అసలు సిసలు ఆంధ్రమా, అమరావతి నగరమా, అభివృద్ధికి చిహ్నమా, ఆంధ్రమా ఆంధ్రమా. గుండె నిండా ధైర్యం, కంటి నిండా శౌర్యం, మొక్కబోని స్థైర్యం, అలు పెరుగని సైన్యం, కలగొలిపిన వైనం, కసి నిండిన పయనం చేసే చంద్రుడే అండగా ఉండగా అభివృద్ధి మెండుగా సాగుగా. అమరావతి. Sri K. Rosaya, Governor of Tamil Nadu, Sri P.B. Acharya, Governor of Assam and Nagaland, Sri K. Chandrasekhar Rao, Chief Minister of Telangana, Sri N.V. Ramana, Judge, Supreme Court of India,
Sri Bandaru Dattatreya, Union Minister of State for Labour and Employment, Srimati Nirmala Sitharaman, Union Minister of State for Commerce and Industry, Sri Yosuke Tagaki, State Minister of Economy, Trade and Industry, Government of Japan, Sri Y.S. Chowdhury, and Sri Dilip. అద్భుత సమయం. మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అతిరథ మహారథులందరూ మన రాష్ట్రం నుండే కాకుండా, మన దేశం నుండే కాకుండా ఇతర దేశాల నుండి కూడా విచ్చేశారు. వారందరికీ మనఃపూర్వక స్వాగతం. స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడే మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా శిలాఫలకం ఆవిష్కరించబడింది. ఇప్పుడు సభా వేదిక మొదలవుతుంది. ముందుగా వాళ్ళు వచ్చారా? బొకేస్. వేదిక మీదున్న పెద్దలందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిచే బొకే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. Presentation of bouquets to Prime Minister and other dignitaries on the dais. అహో అహో అమరావతి, అమరావతి, అమరావతి. అహో అహో అమరావతి, నీ ఘనత చూసి గర్వపడును భరత జాతి. అహో అహో అమరావతి, ఈ చరితలోన శాశ్వతమిక నీదు ఖ్యాతి. అహో అహో అమరావతి, నీ ఘనత చూసి గర్వపడును భరత జాతి. అహో అహో అమరావతి, ఈ చరితలోన శాశ్వతమిక నీదు ఖ్యాతి. థాంక్యూ సార్. నీతోనే మొదలాయను తెలుగు ప్రజకి సుగతి. మధురమైన గీతం, మనోహరమైన గీతం, మన రాష్ట్ర గీతం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి.
శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మర సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. మరొక అద్భుతమైన ఘట్టం. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ భవన్ నుంచి పవిత్రమైన మట్టిని, యమునా నదీ జలాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి అందిస్తున్నారు. ఇది అద్భుతం, అమోఘం. మన నీరు, మన మట్టి, మన అమరావతి. तेरह जिलों से मना निर्रो मना मट्टी नैनो से तम महाप्रस्थानम के कवि श्री श्री के कविता मुझे आज बहुत उपयुक्त लग रही है और उस कविता में एक पंक्ति आज के लिए बहुत ही उपयुक्त है। नेनु सेतम प्रजा राजधनिक पुट्टू समर्पिस्तु नान्नो। వారు దేశ రాజధాని ఢిల్లీ నుంచి పార్లమెంటు ప్రాంగణంలో మట్టిని సేకరించి పవిత్ర యమునా నది నీరుని తీసుకొచ్చి అమరావతి యొక్క రాజధాని నిర్మాణంలో నేను సైతం మట్టిని సమర్పిస్తున్నానని ప్రధానమంత్రి గారు చెప్పారు. మనకు తద్వారా శుభ సందేశాన్ని అందించారు. Thank you very much, sir. I request Mr. Yosuke Takagi, State Minister, METI, Japan, to give away his speech. 모디首相、ナイドゥ首相、イスワラン大臣、関係者におかれましては、この日を迎えるにあたり、多大なご尽力をされてきたことに敬意を表します。本日の提訴式に日本政府を代表としてお招きいただき、大変に感謝申し上げます。 To the dear people of Andhra Pradesh, today I stand here as a representative of Japan, and I can see for myself the tremendous efforts that have gone into making this event such a grand affair and such a success. Please convey my word of appreciation for all the efforts that have been taken. Thank you. 思えばここアマラバティという土地は日本人にとってはまさに心のふるさとであります。紀元前3世紀にはすでに仏教が大いに栄えた世界においてアマラバティは冠たる古代都市として繁栄し、また日本のすべての学生が歴史の教科書でも勉強するかの有事も訪れた地であります。この地で日本人の価値観の糧となった仏教が発展してきました。その土地に立っていることを歴史の重みを感じております。
We in Japan have learned from our young days that this great land of Amravati was a great seat of learning for Buddhism right from the 3rd century BC. And here is where the seed of the Japanese nation's culture and values have emerged. In our textbooks, we learn that Nagarjuna visited this city. For me to be standing here at this great spot today is a matter of great pride and honor. 紀元前3世紀のアショカ王の時代には巨大なストゥーパが建設されました。現代になって数々のストゥーパのレリーフに施された彫刻や仏像が発掘されてましたが、このような美しい仏像やレリーフを見ると、当時の人々がいかに信仰が厚く美しい心を持ち、そして卓越した技術力を有していたかということが分かり、尊敬の念を抱いております。I have had the good honor to see many of the Buddhist sculptures and stupas that have been excavated from around this area. It makes us realize not only what great beauty people had, what great faith, but also what great technology. For me to be standing here makes me filled with a sense of respect for the people of this place. 今まさにこの都市が人々の集まる都としてスタートを切ろうとしています。今度は日本の経験や技術を生かして、この AP 州新州都アマラバティの建設に関与と貢献していくことは、仏教が言うところの縁であると信じております。Once again, as a Japanese, I have the good fortune to stand on this sacred land, which is once again set to become a vibrant center and a great city. This time in history, Japan is here to help a lending hand. Our experience and technology is here to contribute to this great city. This in Buddhism we call En, and this in Hinduism we call Sanjog. This is Sanjog. この新しい都市づくりと繁栄に向けた努力はまさに AP 州に住む人々にとっては歴史的な事業であります。日本も第二次世界大戦後、何もない焼け野原からたくましく復興と経済発展を成功させました。我々としては日本の経験と知識、そして思いをここに至るすべての皆さんと共に共有し、世界に冠たる理想的な都市アラマバティの建設に一から参画していきたいと思います。We from Japan understand what great efforts it takes to make a new city. We remember from World War II, from the burning fields, how we created a new nation all out of nothing. All our experience, all our technology, and our good wishes are here to help the people of Amravati make this beautiful and wonderful city. Our wish is to be part of the story from the beginning, and we are here for our friendship and efforts. アジア太平洋地域は世界経済のエンジンになる可能性を秘めております。そのためには AP 州という玄関口を通じてインド洋とアジア太平洋を結びつけ、インド太平洋地域の連結性の向上と一層の経済統合を実現していくことが重要であります。The Asia-Pacific region has the potential for becoming the growth engine for the entire global economy. This great state of Andhra Pradesh is poised to be the gateway for Asia-Pacific and the Indian Ocean region.